హాయ్! పప్పు రసం ఎలా చేయొచ్చో చూద్దామా? దానికొచ్చేసి ఒక బౌల్‌లో కొంచెంగా చింతపండు, కొంచెం కల్లుప్పు వేసుకునేసి, కొంచెం నీళ్లు పోసుకొని ఊరబెట్టుకుందాము. అది ఒక సైడ్ ఉంటుంది. ఇంకొక మిక్సీ జార్‌లో వచ్చేసి కొంచెంగా ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ 2 స్పూన్ల వరకు జీలకర్ర, ఒక స్పూన్ వచ్చి ధనియాలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి అది కూడా వేసుకునేసి, కొంచెం వచ్చేసి వెల్లుల్లి అవి కూడా వేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదు. ఒక 3 చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అది ఆప్షనలే అనమాట. వేసి కొంచెం పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఒకలాగా మిక్సీ వేసుకొని వచ్చాను. ఇప్పుడైతే తాలింపే పెట్టుకుందాము. ఒక బౌల్ పెట్టుకునేసి స్టవ్ పైన కొంచెంగా ఆయిల్ వేసుకునేసి, పోపు దినుసులు వేసుకునేసి, కరివేపాకు ఒక ఎండుమిర్చి అది కూడా 3గా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసిన తర్వాత వచ్చేసి మనం మిక్సీలో వేసుకున్న దాన్ని కూడా వేసుకునేసి, మిరియాలు ధనియాలు అవి వేసుకున్నాం కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత తగినంత నీళ్లు పోసుకుందాము. 2 టమాటోల్ని మిక్సీలో వేసి బాగా నైస్గా అది కూడా వచ్చి దీంతోనే కలుపుకున్నాను. ఇప్పుడైతే ఎంత నీళ్ళు కావాలో చింతపండు నీళ్ళు చూసి పోసుకోండి, పులుపు చూసుకొనేసి. తర్వాత నేను అయితే కొంచెం పప్పు ఉడకబెట్టి పెట్టున్నాను, పప్పు చేయాలని. దాంట్లో కొంచెం ఎత్తిపెట్టున్నాను. ఆ పప్పు కూడా ఇందులో వేసుకునేసి నీళ్ళు ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం పసుపు, ఇంగువ పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాము. అంతే, రసం రెడీ అయిపోయింది. పైన అయితే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తమల్లి అది కూడా వేసి గార్నిష్ చేసుకున్నాను. కొత్తిమీర ఆకు అది లాస్ట్లో వేసుకున్నాను. అంతే.